వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మంత్రి దనసరి అనసూయ సీతక్కలతో కలిసి ప్రారంభించారు. ఈ మేళలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను మంత్రులు సందర్శించి రైతులతో మమేకమయ్యారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ రైతు సంక్షేమం పథకాలపై అధికారులు అందిస్తున్న వివరాలను ఆసక్తిగా పరిశీలించారు. గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక దాంట్లో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వం పంపించే దాంట్లో కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఈ 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులందరినీ కూడా మీ గ్రామాలకి మీ ఓడలకి పంపిస్తున్న సంగతి మీకు తెలుసు. రైతన్నలకి ఇచ్చిన ప్రతి మాటని మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మీ దీవెనలతో మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. అదేవిధంగా దొడ్డు బియ్యం వేయడం వలన మరి వాళ్ళు దొడ్డు బియ్యం తోటి కూడా చాలా బాధలు పడ్డారు. కానీ మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం వేస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు 500 బోనస్ ఇస్తే మరి గతంలో రైతులు దొడ్డు బియ్యమే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు? సన్న బియ్యం పండిస్తూ ఉన్నారు. మళ్ళీ రేషన్ షాపుల నుంచి సన్న బియ్యం కొనుక్కొచ్చుకొని మీరు తింటా ఉన్నారు. మీరు తినడమే కాకుండా మీ పిల్లలు స్కూళ్ళల్లో చదివే వాళ్ళు కానీ కాలేజీల్లో చదివే వాళ్ళు కానీ ఈరోజు సన్న బియ్యం తిని ఒక పౌష్టిక ఆహారాన్ని మరి తింటూ వాళ్ళు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్న విషయాన్ని మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక దిక్కు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా మనము వేస్తూ వస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మరి మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన మంత్రివర్గం ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. చేయడం కూడా చాలా పెద్ద విషయం. అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది సంవత్సరాల కాలంలోనే చేసి చూపించినారు. అదే కాకుండా రైతు భరోసా. సికింద్రాబాద్ మౌండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని చెప్పారు. లోన్స్ ఏమేమి లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, ఏ స్కీమ్స్ తోటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ గుర్రు మహిళలు అయితే ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఏం అవకాశాలు అంటే 77 లక్షల రూపాయలు కడితే 100 బైక్స్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తున్నారంట. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఏంటంటే పర్ డే 250 రూపాయలు కిరాయి వస్తుంది. ఏ విధంగా అయితే గవర్నమెంట్ మొన్న అందరు మహిళలతోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి బస్సులు ఇప్పించి ఆర్టీసీ కిరాయికి ఇచ్చారు. అదే మాదిరిగా ఈ లోన్స్ వీళ్ళకి ఇప్పిస్తే ఈ 100 బండ్లకి రోజు 250 రూపాయలు వీళ్ళకి వస్తుంది. అంటే ఒక సంవత్సరం లోపల ఇవన్నీ వాళ్ళకి క్లియర్ అవుతుంది. కాబట్టి దానికి సబ్సిడీ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, వీళ్ళకి ఉపాధి అన్ని టిక్కు పెట్టేది ఉంటుంది. మీరు అది చేసుకున్న తర్వాత మీరు ఒక ఐడి వస్తుంది, అది మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీకు ఇన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్కి వెళ్తే అన్ని చేసుకోవచ్చు.
లోన్స్ ఏమేమి లోన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, ఏ స్కీమ్స్ తోటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ గుర్రు మహిళలు అయితే ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఏం అవకాశాలు అంటే 77 లక్షల రూపాయలు కడితే 100 బైక్స్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తున్నారంట. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఏంటంటే పర్ డే 250 రూపాయలు కిరాయి వస్తుంది. ఏ విధంగా అయితే గవర్నమెంట్ మొన్న అందరు మహిళలతోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి బస్సులు ఇప్పించి ఆర్టీసీ కిరాయికి ఇచ్చారు, అదే మాదిరిగా ఈ లోన్స్ వీళ్ళకి ఇప్పిస్తే ఈ 100 బండ్లకి రోజు 250 రూపాయలు వీళ్ళకి వస్తుంది. అంటే ఒక సంవత్సరం లోపల ఇవన్నీ వాళ్ళకి క్లియర్ అవుతుంది కాబట్టి దానికి సబ్సిడీ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, వీళ్ళకి ఉపాధి. అన్ని టిక్కు ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,63,008 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో 1,48,950 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో ద్వారా వెల్లడించారు. సుమారు 91.37% మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్టు విశేషం. ఏప్రిల్ 25న జరిగిన ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా చూసుకునేందుకు అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి ఫలితాలను పొందవచ్చు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్డరోడ్డు నుండి నక్కపల్లి వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె స్వయంగా పాల్గొని సురక్షిత రోడ్లు సురక్షిత జీవితం అనే నినాదాన్ని ఇచ్చారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించకూడదని ప్రజలకు సూచిస్తూ వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. విలువైన బైక్లు వాడుతున్నా హెల్మెట్ నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రాణ భద్రకే ప్రాధాన్యం ఇవ్వాలని హోంమంత్రి కోరారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు, అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియ ప్రతిపక్షాల
విజయ అవకాశాలను ఎలా దెబ్బతీసిందో ఆయన వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాతినిధ్యం వహించిన కొలత్తూర్ నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ వల్ల సుమారు 31 లక్షల మంది ముస్లిం ఓటర్లు పేర్లు తొలగించబడ్డాయని, ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన ఆరోపించారు. Power to the BJP. We have to respect that decision. It is the people's decision. Thirdly, I am of the opinion that I have been consistently saying that these so-called secular parties will not be able to stop BJP. And we have seen in the past, in Delhi, Mr. Kejriwal tried to play footsie with Hindutva. The same was done in Maharashtra by Mr. Uddhav Thackeray's party. And also, to a certain extent, this soft Hindutva was also played by the erstwhile NCP. We have seen the same behavior in West Bengal by Mamata Banerjee, TMC. What the net result is that in Delhi you don't have the Aam Aadmi Party in power, despite adopting a real Hindutva. They have lost elections over there. Mamata Banerjee did the same thing, and also you have seen that she has been in power for last 15 years. And if you go to Malda, Murshidabad, or even if you happen to read the government documents, which clearly show that the most marginalized community in Bengal are the Muslims. And if you see their socio-economic indicators, it clearly shows their marginalization. And if you go to Malda, Murshidabad, you see how in a pathetic conditions the Muslim, especially the Muslim women are living. They're living in abject poverty over there. So this whole creation of Mamata Banerjee as a very liberal, secular leader is not to be seen in West Bengal. And there was huge anti-incumbency against her. And I am of the opinion that యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని, ఆరోపణలు చేయకుండా సహకరించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎంపికతో ఆలేరు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన కొత్త సభ్యులను అభినందించారు. మన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలేరు మున్సిపల్ గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మరి మేము 10 ఏళ్ళు ఏంది వీళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా 2 ఏళ్లనే దూసుకుపోతుందని చెప్పి కొంతమంది అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ప్రతిపక్షాలకు నిద్రపడతలేదు. అరే ధనిక రాష్ట్రంలో మేము 10 ఏళ్ళు చేయని పనులు వాళ్ళు ఇందిరమ్మిల్లు ఇవ్వట్రి, రేషన్ కార్డులు ఇవ్వట్రి, సన్నబియ్యం ఇవ్వట్రి, 200 యూనిట్ల కరెంటు ఇవ్వట్రి, ఫ్రీ కరెంట్ ఇవ్వట్రి, ఉచిత కరెంట్ రాబట్టే ఏ రకాల విషయంలో మీ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది? మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8,000 సంటలతోటి ధాన్యం కొనుగోలు చేసి వేగవంతం చేస్తాం. మొన్ననే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడనే మిల్లు కూడా విజిట్ చేసి, ఇక్కడ మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకు భరోసా ఇచ్చినాం. ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, మీ సూచనలు తీసుకుంటుంది. మీరు రైతు పక్షపాతి అయితే, రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు కల్లాలకు వచ్చి చూడండి, కల్లాల వేగవంతం చేయండి. మా సివిల్ సప్లైస్ అధికారులంతా కూడా ఇలా కల్లాలు ఉన్నారు. ప్రతి మిల్లుకు మేము పోతున్నాం, ప్రతి కల్లం కాడికి పోతే మెట్రిక్ టన్నులో ధాన్యం వచ్చింది కాబట్టి కొనుగోలు 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మేము రైతుకు భరోసా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం. మీరు ఎక్కడ కూడా దళాలను ఆశించొద్దు. ప్రతిపక్షానికి నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వానికి సూచనలు సలవండి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పిస్తా హౌస్ బ్యాంకెట్ హాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.
భవనంపై అంతస్తుల నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు సైతం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బ్యాంకెట్ హాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. అయితే హాల్లోని ఫర్నిచర్, డెకరేషన్స్ సామాగ్రి మరియు ఇతర విలువైన వస్తువులు మంటలకు ఆహుతి అయ్యాయి. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నష్టం విలువ, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మీరు ఇక్కడ దూరం ఉండండి, మీరు దూరం ఉండండి. మహారాష్ట్రలోని తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. ట్రక్కు వెనక్కి రావడంతో టాటా ఏస్ వాహనాన్ని ఆపై కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు చేవల్ల ప్రాంతానికి చెందిన మహేష్ గౌడ్, రోహిత్గా గుర్తించారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ యమ్నంపేటలో భారీ కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 6 భవనాలకు కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేశారు. 2 అంతస్తుల అనుమతి తీసుకుని ఏకంగా 4 నుండి 5 అంతస్తులు నిర్మించడం, పార్కింగ్ స్థలాలు వదలకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ పరిధి బాలాపూర్లోని కొత్తపేట గాలిబ్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఐపీఎల్ సీజన్ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రెడిట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతరం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్స్ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఫిలిప్పీన్స్ వేదికగా డ్రీమ్ ప్లే యాప్ ద్వారా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు 10 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు అనంతరం ఎస్పీ జగదీష్ మీడియాకు వివరించారు. వీరి నుంచి 19.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 9 బ్యాంకు అకౌంట్లను 18.20 లక్షల నగదు ఫ్రీజ్ చేసినట్లు వివరించారు. ఒక కారు, 4 బైకులు, 3 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంది. తమిళనాడులో టీవీకే అధినేత విజయం సాధించడంతో వీరంతా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతి సుపరిపాలన అందిస్తారని నమ్మకం ఉందని ఈ సందర్భంగా నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఓడినా గెలిచినా సింహం సింగిల్గానే వస్తుందన్నారు. తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రాజకీయ అనిశ్చితి నడుమ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఆయన రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్కు లేఖ రాశారు. అసెంబ్లీలో 2 వారాలుగా తమ బలాన్ని నిరూపించుకుంటున్నామని విజయ్ ఆ లేఖలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. డీఎంకేను అధికారానికి దూరం పెట్టేందుకు ఏఐఏడీఎంకే విజయ్కు మద్దతు ఇస్తుందా, లేక కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులతో కలిసి విజయ్ సర్కార్ ఏర్పాటు చేస్తారా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. చెన్నైలో టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో అధినేత విజయ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు విజయ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిన స్థానాలపై చర్చించారు. గవర్నర్ నిర్ణయం, పొత్తుల చర్చల తర్వాత తమిళనాడు రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత రానుంది. సినిమా పరిశ్రమ బాగుండాలంటే స్టార్ హీరోలందరూ సూపర్ స్టార్ కృష్ణలా ఎక్కువగా సినిమాలు నటించాలని ప్రముఖ దర్శక నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి సూచించారు. అదేవిధంగా దాసరి వలె ప్రస్తుత దర్శకులు ఎక్కువగా సినిమాలు చేయాలని కోరారు. ఈ వేసవిలో వినోదాన్ని పంచాల్సిన టాలీవుడ్లో ఎన్నో మూవీలు రిలీజ్ అయ్యాయని నారాయణమూర్తి ప్రశ్నించారు. చిన్న సినిమాలను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే
నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలంటే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఎక్కువ సినిమాలు తీయాలి, అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి. మా గురువు దాసరి నారాయణరావు గారిలాగా ఎక్కువ సినిమా డైరెక్ట్ చేయాలి, హీరో కృష్ణ గారిలాగా ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి హీరోలు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈవేళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి ఆకాశం తిత్తేది ఓకే. ది సేమ్ టైం అత్త పాతాళని కూడా ఉంది. ఇవాళ ఎండాకాలంలో ఒక్క సినిమా ఉందా? భారీ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఏమైపోయింది ఇండస్ట్రీ? ఎక్కడ పోతుంది ఇండస్ట్రీ? సింగిల్ థియేటర్ ఏమైపోతున్నాయి? ఓటీటీలు. సో ఇలా మల్టీప్లెక్స్లు వచ్చి ఇలాగ వచ్చేసి రేట్లు పెంచుకుంటూ పోతుంటే సామాన్య ప్రజలేమో కేవలం వినోదం సినిమా, ఆ వినోదాన్ని దూరం చేస్తుంటే సినిమా ఫీల్డ్ ఏమైపోతుంది? సినిమా ఫీల్డ్ బతకాలంటే సగటు సినిమా బతకాలి, సగటు సినిమా బతకాలంటే సినిమాలు ఎక్కువ రావాలి. అది మా గురుగారు చేసిన పని. అలా దాసరి నారాయణరావు లాగా మీరు కూడా చేయండి, హీరో కృష్ణ గారి లాగా మీరు కూడా ఎక్కువ సినిమాలు యాక్షన్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది, కాపాడబడుతుంది. ఇక మిత్రులారా, ఒకటేనండి, ముఖ్యంగా నేను ఏమిటంటే కోరేది, మాట్లాడేది, విశ్వనాథ్ గారు ఎక్కడున్నారేమో, సెల్యూట్ అండి మీకు. చూపు ఒకటే కోరుకుంటున్నా, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదం చోటు చేసుకుంది. యాంగ్ నగరంలో ఒక బాణాసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్షిప్లోని లియు యాంగ్ హువాషెంగ్ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ను చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.